దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, అలక్ష్యం. ఇది మానవ జాతికి మంచిది కాదు. సో ముందు దేవుడు అంటే భయం ఉండాలి. సంరక్షించు వేసుకోవచ్చు. సో కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుని యందు భయభక్తులుగా నడుచుకోవాలి. భయముడు సరిపోదు, భక్తి కూడా ఉండాలి. భయము భక్తి రెండు పళ్ళు లాంటివి. సో కాబట్టి మనుషులు దేవుని మందిరంలో వచ్చినప్పుడు భయభక్తితో ఉంటే వీళ్ళని ఆశీర్వదిస్తారు. సో మరి రాత్రికాల సమయంలో మన శనివారం దినాన వీరు జోగి వరలక్ష్మి గారి యొక్క ఏకైక కుమార్తె ఆశాజ్యోతిని దేవుడు ప్రేమించి చక్కని భాగస్వామ్యం చేశాడు. దేవుడు వారి కుటుంబాల్లో చేసిన మేలు బట్టి దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా దేవుడు స్తుతించడానికి రాత్రికాల సమయంలో ఒక స్తుతికుడుగా ఏర్పాటు చేశాడు. కాబట్టి కొద్ది నిమిషాలు దీని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొద్ది నిమిషాలు మన గోపుగా వాక్యాన్ని గోపుగా ప్రతిపాదించున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం చదువుతాను. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను మృతైనను అతని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలనే వాక్యంతో ఒక స్నానం చేస్తాను. పవిత్రపరిచి పరిశుద్ధపరచులకే దాని కొరకు తాను అప్పగించుకోవాలి. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. పరిశుద్ధ లేఖవాక్య ప్రాంతంలో మనందరిలో విద్యుగా దీవించిన కాక ప్రభునందు ప్రేరణ అర్థమంటారా? సరళత దర్శనం పెట్టారా? ప్రేమించడం సులువా, లోపడడం సులువా? అమ్మా, ప్రేమించడం సులువా, లోపడడం సులువా? చెప్పాలి, మీరు చెప్పాలి. అమ్మా, ప్రేమించడమే సులువు, రైట్. లోపడడం కష్టం. అన్నకేమన్నా సంగతి చెప్తారా? ఎలా ప్రేమించడం సులువా, లోపడడం సులువా? చెప్పాలి. రాత్రి సమయంలో మా బావగారు అనుదీప్ గారు మా మధ్యలో ఉన్నారు. ఎప్పుడు బోర్డు వచ్చినా ప్రాంతానికి వచ్చాడు కదా. మీరు ఎప్పుడు బోర్డు వచ్చినా ఆదివారం రండి కదా, ప్రాంతానికి రండి, మందులో ఉంటాడు. మీకు అక్కడి నుంచి రాష్ట్రంలో మీకు ఏం అక్కలేదు. అది సార్ రైట్. చెప్పండి, ప్రేమించడం సులువా, లోపడడం సులువా? చాలా మంది ప్రేమించడం సులువు, లోపడడం సులువు అంటారు కదా. ప్రేమించడం కష్టం తెలుసా మీకు? ప్రేమించడం ఎంత కష్టమో తెలుసా మీకు? ప్రేమించడం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 27వ వచనం ఆఖరి లైన్లో ఉంది. పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను సాక్రిఫికేషన్. సాక్రిఫికేషన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. సో సాక్రిఫికేషన్ అంటే తను తాను బలి అర్పించుకోవడం, అవసరమైతే తను చనిపోవడానికి కూడా సిద్ధపడేదే. ఇట్స్ ఎ రియాలిటీ లా. అది భూమి మీద ఎవరైనా లేదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిన్ను నన్ను ప్రేమించి 2027 సంవత్సరాల క్రితం భూలోకానికి మనిషి రూపంలో వచ్చి మనుషులను రక్షించడం కోసం పలువురు శిలువలో ప్రాణత్యాగం చేశాడు. దిస్ ఇస్ కాల్డ్ అగాపే లవ్. దీన్ని అగాపే ప్రేమ అంటారు. స్వార్థము ఆశించని ప్రేమ.
సో ఈ రాత్రికాల సమయంలో భార్యాభర్తలుగా ఒక కుటుంబంగా కట్టబడిన బిడ్డల కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఒకరు ప్రేమించాలి, ఒకరు లోబడాలి. లోపడడం చాలా ఈజీ, ప్రేమించడం చాలా కష్టం. ఒక మనిషి ప్రేమిస్తే అసలు ప్రాణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ అగాపే లవ్. సో యేసుక్రీస్తు వారు మాత్రమే సుఖ మాట్లాడే సమయంలో భూలోకంలో మన ముందు కనిపించేంత కూడా డొల్లా. డొల్లా అంటే ఏ పైకి మేకపోతూ కాదు. కొంత టైం విల్ బికమ్ సమయం వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ విల్ టు రివీల్ ఆ యొక్క అసలు స్వరూపం బయట కనపడదు. సమయం వచ్చినప్పుడు అసలు స్వరూపం బయట కనపడితే సమయం రావడం వరకు కూడా నేనంటే అంటారు. సమయం వచ్చినప్పుడు కానీ యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నప్పుడు, తండ్రి దగ్గర ఉన్నప్పుడు, తండ్రి సమ్మూహంతో మాట్లాడినప్పుడు, భూలోకంలో జనమంతా నశించిపోతున్నారు, వారిని రక్షించాలి. ఎవరు వెళతారంటే యేసుక్రీస్తు వారు నేను వెళ్తాను. సో రాత్రికాల సమయంలో దేవుడు ఒక చక్కని గృహాన్ని కట్టాడు. గృహం కట్టడం అంటే సిమెంట్తో కట్టింది కాదండి, శారీరకంగా కట్టిన ఈ గృహం కాదు. ఇతని యవన బిడ్డలను తీసుకుని సంఘం ఎదుట పరిశుద్ధాత్మ ప్రేరణతోటి ఒక వైవాహిక జీవితంలో ఏర్పాటు చేసిందే కుటుంబం. ఇవాళ భారతదేశం కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసి ఒక సెల్యూట్ చేస్తున్నాయి. బికాస్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ లైఫ్. మన కుటుంబ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేస్తున్నాయి. కారణం ఏంటంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో మరి ఎక్కడ మనకి ఆల్మోస్ట్ కనిపించింది. సో అటువంటి కుటుంబ వ్యవస్థ దేనికి లోబడి ఉంటుందంటే వివాహ వ్యవస్థకు లోబడి ఉంటుంది. ఒకసారి వివాహం చేయబడిన తర్వాత పెళ్లి సర్టిఫికెట్ ఉండదండి, ఆ తెలుగు ఉండదు. దేవుడు చెప్పవలసిన మనుషులు చదవరా సరిపడి చదవలేదా? ఇల్లు చూపించి చదవాలి. సో ఒకసారి దేవుడు జతపరిచిన తరువాత, ఒకసారి దేవుని సన్నిధిలో, ఒకసారి సమాజం ఉంది, సంఘం ఉంది, గ్రామం ఉంది, అనేక రక్త సంబంధుల మధ్యలో జతపరచబడిన మీరు చివరి శ్వాస వరకు, ముందులో చివరి శ్వాస వరకు కూడా గెట్ టుగెదర్, ఒకరి కోసం ఒకరు జీవించాలి. సో మీరు ఒకరి కోసం ఒకరు జీవిస్తూనే మీరు క్రైస్తవ వివాహం చేసుకున్నారు కాబట్టి, క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చారు కాబట్టి, మీరు క్రైస్తవ కుటుంబ వ్యవస్థ కలిగిన జీవితం మీరు ఉన్నారు కాబట్టి మీరు దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు? ఇది ప్రాముఖ్యమైన సంగతి. రండి 127వ దావీదు కీర్తనలో ఒకసారి 127వ దావీదు కీర్తనలో భక్తుడైనటువంటి సొలొమోను మనతో మాట్లాడుతున్నాడు. సొలొమోను రాసింది 127వ దావీదు కీర్తన 521 పేజీ. 521 పేజీలో మాట్లాడుకుంటాక యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. నిజమేనండి, మనం చాలాసార్లు లక్షల రూపాయలు పట్టు తీసుకో బేస్మెంట్ కూడా అవుతుంది. కొన్నిసార్లు చేతిలో రూపాయి చిల్లు కావడంలో ఇల్లు అయిపోతుంది, ఎలాగైపోతుందో తెలియదు. ఇట్స్ కాల్డ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దాని ఎవరైనా దేవుని యొక్క ఆశీర్వాదం చెప్తారు. సో మనం మాట్లాడుకుంటే ఈ శారీరకమైన గృహం కాదు, కానీ ఆత్మీయంగా జతపరచబడిన బిడ్డ గురించి మాట్లాడతాను. మిమ్మల్ని ఇద్దరిని జతపరిచింది దేవుడు. మేము ఎంతమంది ఉన్నా, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని సంకల్పం, దేవుని ఆశీర్వాదం మీ మీద లేకపోతే మీరిద్దరు కలవరు. సో మీరిద్దరు కలిసారంటే, మీరిద్దరు వివాహంలో జతపరచబడాలంటే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ప్రణాళిక మీ ఇద్దరి మీద ఉంది. సో దేవుని ప్రణాళిక మీ మీద ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే 33వ దావీదు కీర్తన రండి ఒకసారి. 33వ దావీదు కీర్తన 447వ పేజీ 2వ వచనం, మొదటి వచనం కనపడితే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయండి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభిస్తారు. సో నూతనంగా జతపరచబడ్డారు మీరు కానీ,
ఇంతకుముందే పెళ్ళైన మనందరం కూడా మన ఇళ్లలో దేవునికి స్తుతి అర్పించాలి. దేవుడు స్తుతించాలి. స్తుతి అర్పించడం అంటే ఏంటి? మనకి స్తుతికి ప్రార్థనకి తేడా తెలియట్లేదు. స్తుతి అంటే సపోజ్ ఇప్పుడు మనం బోర్డులో మన రోడ్డు బండి ఎక్కుతాం, పెరుగు దిగేస్తాం, దీని ఏం చెప్తామండి? బండి ఎక్కించిన వాళ్ళకి థ్యాంక్స్, ఎందుకు మనం హెల్ప్ చేశారు కాబట్టి. సో దేవుడు ఏం చెప్తున్నాడంటే స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరము. సో ఒక కుటుంబంగా, ఒక భార్య భర్తలుగా, ఒక ఇల్లుగా మీరు కట్టబడ్డారు కాబట్టి మీ ఇంట్లో ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం మీరు కాలంలో ప్రతి క్షణం కూడా దేవుడు స్తుతించాలి. దేవా చక్కని కుటుంబం మాకు ఇచ్చావు, మీకు వందనాలు. చక్కని జీవితం మాకు ఇచ్చావు, మీకు వందనాలు. ఈరోజు సంతోషంగా సాగింది, మీకు వందనాలు. దేవా ఈరోజు చక్కని భోజనం పెట్టడం మాకు తినండి అరిగిపోయింది, ట్యాబ్లెట్ వేసుకోమని అరిగిపోయింది, మీకు వందనాలు. రోజుల్లో తినమంటే తినది అరిగించుకోవడం గొప్ప. తింటాం గొప్ప కాదు, తిన్నది అరిగించుకోవడం గొప్ప. ఇక్కడ తింటున్నాము, ఇంటికి వెళ్ళి ఆఫ్సాఫాలు పడుతున్నాం. డ్రింకు దాకా, సోడా దాకా, బెల్లం దాకా, ట్యాబ్లెట్ కొంతమంది రౌండ్ అయ్యి ఇవన్నీ కూడా తిన్నది అరిగించుకుంటాం. సో దేవా ఇట్లాంటి ఏమీ లేకుండా చక్కని ఆరోగ్యించావు, నీకు వందనాలు. పరిస్థితుల్లో దేవుడు స్తుతించాలి మనం. సో కాబట్టి ఎప్పుడైతే దేవుడు మనం స్తుతిస్తామో దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము చాలాసార్లు మనం విన్నాం. 10వ అధ్యాయంలో ఒక కుటుంబం ఉంది, చక్కని కుటుంబం. ఆ కుటుంబం 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక డిఎస్పీ గారు 112వ పేజీ 112వ పేజీ శతాధిపతి, 100 మంది సైనికుల మీద అధిపతి, ఆయన కుటుంబంతో కలిసి ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము దేవుడు స్తుతించేవాడంట, దేవుడు ప్రార్థన చేసేవాడంట, కర్మకార్యాలు చేసేవాడంట. అమ్మో రేపు పొద్దున మంచిగా అమ్మా లేదు పక్క పంపేగా ఇంట్లో ఇది ఎక్కడ తెలుసు, మంచిగా ఎక్కడ తెలుసు, మంచిగా వచ్చిన వాళ్ళకి మా అక్కలేదు పైకి అన్నారు. ఓకేనా? దేవునికి స్తుతించాలి. మన ఇంటికి వస్తే మనకి అతిథిని ఇవ్వాలి. ఇక్కడ ఈ కుటుంబంలో చూడండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు కలవాడండి, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవడం. అవకాశం ఉంది, ప్రార్థన చేసుకోండి. నువ్వు 9 గంటలు లాగిన వారి 8 గంటలు టిఫిన్ చేస్తావు, మధ్యలో గంటలు ఏం చేస్తావు? రీల్స్ చూడద్దు, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఓకేనా? ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి, ఇద్దరు కలిసి మోకరించండి. ఇద్దరు కలిసి మీ అవసరమైన దేవుడు అన్నాడు. అటు మా తల్లిదండ్రులు చూడక్కర్లే, ఇటు మీ తల్లిదండ్రులు చూడక్కర్లే. మీరిద్దరు కలిసి మీ అవసరాలు దేవుడు అడిగినప్పుడు దేవుడు తమ రీతిలో ఎవరి మనసు ప్రేరేపిస్తారో తెలియదు, అనుకోకుండా మీకు మీ అవసరాలు దేవుడు చూపిస్తారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన సారము వృద్ధిని కోరుకుంటారు. సో మన కుటుంబంలో మనం చేసే ప్రార్థన, మన ప్రార్థన ద్వారా మన కుటుంబము అభివృద్ధి చెందాలి. మన ప్రార్థన ద్వారా మన కుటుంబంలో అవసరాలన్నీ తీరాలి. సో మన కుటుంబంలో చాలా అవసరం తీరాలంటే మన ప్రార్థన సరిగా లేదేమో బహుశా. ప్రియమైన దేవుడు గారు 112వ సంకీర్తనలో రండి ఒకసారి. 112వ సంకీర్తనలో 4వ వచనం అనమాట. 112వ సంకీర్తన యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చాలు 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 చాలు. ప్రియమైన దేవుడు గారు, మీరు యథార్థంగా ఉన్నప్పుడు జాగ్రత్త గమనించండి. మీరు ఎప్పుడైతే యథార్థంగా ఉంటారో ఖచ్చితంగా మీ మీద శోధనలు వస్తాయి. ఏ రూపమైనా రావచ్చు, ఎటువైపు నుంచైనా రావచ్చు, ఏ రకంలోనైనా రావచ్చు. మీరు ఎవరు పెట్టారు, మీరు ఎవరు పెట్టారు. సో మీ మీదకి సాతాను ఏదో వైపు నుంచి మీ యథార్థతను బట్టి, మీ నీతిని బట్టి, మీ నిజాయితీని బట్టి ఖచ్చితంగా శోధనలు వస్తాయి. కానీ దేవుడు అన్నాడు, ఆ శోధనలో ఆ చీకటిని తొలగించి మీ జీవితంలో దేవుడు వెలుగు పుట్టిస్తాడు. ఎప్పుడు వెలుగు పుట్టిస్తాడు? మీ శోధన వచ్చినా సరే,
మీరున్న ఆ మాట మీద నిలబడి, ఆ భాష మీద నిలబడి, ఆ యొక్క స్టాండ్ బై ఫెయిత్ అంటారు, ఆ యొక్క విశ్వాసం మీద మీరు నిలబడ్డారు. ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు ఎటువంటి శోధనలు వచ్చినా ఆ శోధనని దేవుడు తొలగించి మీ జీవితాల్లో మీకు వెలుగు పుట్టిస్తాడు. చీకటి వచ్చినప్పుడు ఇలా చీకటి లైట్ అయితే ఏమవుతుంది? చీకటంతా. సో కొంతకాలం కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని టెంప్టేషన్స్ వస్తుంటాయి. టెంప్టేషన్ కంఫర్మ్గా అయ్యని చెప్పేసి కొన్నిసార్లు మనకు ఖండితంగా శోధన వస్తుంది. సో శోధన వచ్చినప్పుడు మనం నీతిగా నిలబడితే, మనం యథార్థతలో ఉంటే ఆ శోధన మనం ఏం చేయదు. ఆ శోధన మనం ఏం చేయదు. మా మీ కుటుంబీకులకు ఒక మాట చెప్తున్నాను, ఒక మాట వినండి. అంటే శోధన గురించి ఒక మాట చెప్తున్నాను. వీరి గురించి ఒక కొవ్వొత్తు ఉంది అక్కడ, అందుకు ఒక కొవ్వొత్తు తిరుగుతుంది. ఓకేనా? ఈ ఫ్యాన్ అంటే మామూలుగా వెళ్తుంది కొవ్వొత్తు. కొవ్వొత్తు దగ్గరికి ట్యాప్ వచ్చింది, పట్టుకొచ్చి పెట్టారు. కాదా కాదు కాదు. కొద్దిసేపు అన్నాక బాత్రూమ్ పట్టుకొచ్చారు. కాదా కాదా కాదు. కొద్దిసేపు ఉన్న తర్వాత జీన్ ప్యాంట్ క్లాత్ పెట్టుకొచ్చారు. కాదా కాదా. తర్వాత కొద్దిసేపటికి ఒక చెక్క ముక్క పెట్టుకొచ్చి కొవ్వొత్తు దగ్గర పెట్టారు. కాదా కాదా. కొంచెం టైం తీసుకుంటారు, కానీ ఖచ్చితంగా చెక్క కూడా. ఇంకా కొద్దిసేపు తర్వాత కొవ్వొత్తులో కొంచెం కొవ్వు ఉంది, కొంచెం వస్తుంది, ఇనప ముక్క వచ్చింది. ఇనప ముక్క వచ్చింది, ఇనప ముక్క కట్టుకొచ్చి కొవ్వు దగ్గర పెట్టారు. దాంట్లో ఊపుంటే, దాని దగ్గర ఒత్తుంటే, అది నిలబడి పడిపోయినా సరే దాని దగ్గర ఓపుకుంటే ఆ ఇనప ముక్కను ఎర్రగా కాల్చే తప్ప కొవ్వొత్తే. దట్ ఈస్ కాల్డ్ ద ఫెయిత్ఫుల్నెస్. దట్ ఈస్ కాల్డ్ ద యథార్థత. నువ్వు ఆ యథార్థత నిలబడినప్పుడు నీ దగ్గర ఎన్నో వచ్చినా సరే మాడి బూడిదైపోవాలి తప్ప నువ్వు అంటావు. కొవ్వొత్తు చూడండి, లాస్ట్కి వచ్చేసాక ఎంత ముక్క ఉంటుంది, ఆ ఇంత ముక్క కూడా పడిపోతుంది. నుంచోట్లకు అవకాశం ఉందా? పడిపోతుంది. పడిపోయినా కూడా అది కాలుతూనే. మన విశ్వాస జీవితంలో యథార్థతకు దేవుడిచ్చిన నిదర్శనం ఏంటంటే, యథార్థవంతులకు చీకటి వస్తుంది, మన దేవుడు ఆ చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. ఆ వెలుగు మన జీవితంలో ఉన్నప్పుడు మనం నిజాయితీగా ఉంటాం. ఇంకా మాట్లాడుతున్నాం 18వ కీర్తనలో మాట్లాడినాక 18వ కీర్తనలో ఇంకో వచ్చింది ఒకసారి. మనుషులను నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట లేదు, రాజును నమ్ముకున్నట్టుకంటే యెహోవాను ఆశ్రయించుట లేదు. ప్రియమైన దేవుడారా, ఇప్పుడు చెప్తున్న ఒక మాట, ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నా మీరు గమనించండి. మీరు ఎప్పుడు కూడా ఎవరి మీద ఆధారపడదు. ఏ మాట కూడా ఎవరి మీద ఆధారపడదు. మీరు కేవలం దేవుడి మీద మాత్రమే ఆధారపడదు. దేవుడి మీద మాత్రమే ఆధారపడండి. దేవుడు మాత్రమే హీ క్యాన్ డూ, ఆయన మాత్రమే చేయగలడు. మనుషులు ఎవ్వరు చేయరు. ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు నువ్వు మాట చెప్తావు, అమ్మో అలాగా ఎలా అని చెప్పేసి అంటారు. నువ్వు వెళ్ళకుండా నీ మాట ప్రజలు వేసుకుని ఊరంతా సాగారు. సో బైబిల్ మనం చెప్తున్నామంటే మనుషులను అసలు నమ్మొద్దు. మనకి ఫ్రెండ్ కూర్చో మాట చెప్పండి. మన చాలా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కదా బైబిల్ ఏం చెప్తుంటే నీ ఫ్రెండ్ అనేవాడు ఎవడో లేడు, బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఇంకెవడో లేడు. సో వీళ్ళు ఎవ్వరూ నమ్మొద్దు, నువ్వు దేవుడిని మాత్రం నమ్ము. అది ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎటువంటి సందర్భంలో అయినా సరే, అది ఎటువంటి సర్కంస్టెన్స్లో నీ జీవితం ముందు కొనసాగుతున్నప్పుడు కూడా యు షుడ్ బి ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడి మాట మాత్రమే నువ్వు విలువించాలి, దేవుడు మాత్రమే నమ్ముకోవాలి. మనుషులు కాదు, రాజు కాదు, వాడు ఎవడైనప్పుడు కూడా ఒక్కరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అలా నమ్ముకున్నప్పుడు మేము నా దేవుడు 126వ సంఖ్యలో ఒకసారి 126వ సంఖ్యలో వచ్చినప్పుడు 126వ సంఖ్యలో దేవుడు ఒక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మాట మనం జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ వచనం కనపడతారా, కన్నీళ్లు విడిచుచువాడు సంతోషంతో నిజమే. పరిస్థితి అసలు ఏం కాలేదు. అన్ని ఒకసారి లోకంలోకి వచ్చి
చేయాల్సింది ఏంటంటే కన్నీటితో ప్రార్థించు. మందిరానికి వచ్చేంత టైం లేదు, మందిరికి వచ్చేంత దూరం లేవు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు, నీ ఇంటికన్నా మోకరించు. ఒకరు కాదు, ఇద్దరు కలిసి మోకరించు, ఇద్దరు కలిసి మోకరించు. కన్నీటితో విడితే సంతోషంతో. ఎప్పుడైతే నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన ఫలితమని సంతోషంతో నీ హృదయం బందిరేస్తావు. కాబట్టి ప్రేమైన దేవుడా, విరాత్రికల సమయంలో నేను ముగించిపోతాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజంగా మీకు శ్వాసం వచ్చినాం ఖచ్చితంగా ఉంటానండి. సాధారణ పనే అది. మీరు చాలా బాగున్నారు, చాలా అన్యాయంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారంటే ఖచ్చితంగా అక్కడ ఉంటాడు సాధన వచ్చి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇటువైపు నుంచి దాడి చేస్తున్నానని మీరు రెడీగా ఉండాలి. గెట్ రెడీ టు ఫైట్ సైతాన్. సాతాన్ని ఎదిరించడానికి. సాతాన్ ఏమన్నా వెళ్ళకుండా సాతాన్ తిన్నగా నల్ల బట్టలు వేసుకుని, నల్ల పువ్వులు వేసుకుని, నల్లగొత్తులు వెళతావా? మన అమ్మ రూపంలోనో, మన ఆమె రూపంలోనో, మన అక్క రూపంలోనో, మనం ఎవరైతే ఎక్కువ ఎవరు మాట్లాడతామో ఆ రూపంలో ఆడే సాతాన్. అదేనా? ఆడే సాతాన్. ఇక్కడ ప్రత్యేకంగా వేరే రూపంలో రాదు. కొన్నిసార్లు సాతాను దేవదూత రూపంలో కూడా వస్తారు, మనం మోసం చేస్తారు. కొన్నిసార్లు సాతాను దేవదూత రూపంలో తెల్లని డ్రెస్ వేసుకొస్తాయి, అదంతా డొల్ల. సో మీకు ఎవ్వరు మాట్లాడదు. మీకు అవసరం ఉంది, దేవుని సందర్భం బాగుంచండి. మీకు బాధ కలిగింది, దేవుని సందర్భం బాగుంచండి. మీకు సంతోషంగా ఉంది, దేవుని స్థుతించండి. మీకు అవసరం ఉంది, దేవుడు. ప్రేమల దేవుడారా, రాత్రి సమయంలో ఒక మాట చెప్పించాను, ముందుకు వెళ్ళిపోతాను, సమయం అయిపోయింది కాబట్టి. 118 ఒక మాట చూడక, నీతిమంతుల గృహంలో సంగీత సువార్త సందేశం మీకు నీతిమంతుల ఇంట్లోనంట రక్షణను కూర్చున్న ఉత్సాహ సునాదము. దానంటే కడుతుంటే మన ఇంట్లో నుంచి దేవుని వాక్యం కానీ దేవుని పాట కానీ రావాలి. మన దాంట్లో చక్కగా ఇందులో పెట్టి కాకపోతే ఒక సీరియల్ బాగా వినిపించుకోవడం రాదు. ఒక చిన్నాలు పెడితే కట్టేది ఇబ్బంది. నా ఫోన్ చేయడం అంటే ఈ చిన్న మాట నా ఫోన్ చేయండి వచ్చేంత పెట్టేసి ఓకేనా. సో మన గృహంలో మన ఇంట్లో దేవుని మాటలు మాత్రం వినిపించాలి, దేవుని పాటలు మాత్రం వినిపించాలి, దేవుని వాక్యం మాత్రం మనకి వినిపించినప్పుడు మనం ఆశ్రయించబడతాం. కాబట్టి ఇక లాస్ట్ నేను చూపిస్తున్నాను 128వ సంకీర్తన 521 పేజీ. బాగా చేయండి. 521 పేజీ. 521 పేజీలో 128వ సంకీర్తన మొదటి నుంచి నేను చూస్తున్నాను. ఇది కేవలం మీకు మాత్రమే వర్తిస్తుంది. రాత్రి మీకు మాత్రమే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావలేదు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా అందిస్తారు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టంగా గమనించడము, నీవు ధన్యుడవు, నీకు మేలుకరు. నీలో నీ భార్య ఫలించి ద్రాక్ష వలె ఉండును. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఇంత కావాలి ఆడపిల్లమ్మా. నీ భోజనం బల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె ఉండు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆశ్రయించును. సీయోనుడు యెహోవాను ఆశ్రయించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేము క్షేమం కొరకు చూచదవు. అమ్మో నీ పిల్లలను చూచదవు. ఇశ్రాయేలు మీద సమాధానం గాక. ఎవరైతే దేవుని భయభక్తులుగా ఉంటారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు, వారిని ఆశీర్వదిస్తూనే ఉంటారు, వారిని దీవిస్తూనే ఉంటారు. కాబట్టి దేవుడారా, ఈ రాత్రి గల సమయంలో నేను ముగించిపోతున్నాను. దేవుడు వారిని మా కుటుంబాన్ని మిక్కిలిగా దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.